నమస్తే. వెల్కమ్ టు విబి జీనియస్. నేను మీ సౌజన్య. మనకు మంగళవారం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది అప్పువారం. 30/39 అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకు మంగళవారం, జగన్మోహన్ రెడ్డికి అప్పువారం అంటూ సంథింగ్ ట్రోలింగ్స్ వస్తున్నాయి. 30/39 అని. ఆ ట్రోలింగ్ ఏంటి? ఈ వివరాలేంటి మాకు చెప్పండి. వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవారిని విమర్శించడం అనేది సహజంగా ఈజీ. వెసులుబాటు కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఏం చేసినా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది, విమర్శించవచ్చు. ప్రతిపక్షాలను అంత విమర్శిస్తే కూడా మజా కూడా రాదు. వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క చర్యని భూతద్దంలో పెట్టి విమర్శించడం అనేది ఈ రోజుల్లో ఒక వర్గం మీడియా ఆ విధంగాను, ఇంకొక మీడియా ఇంకొక వర్గం ఇంకొక కోణంలో రాస్తూ ఉండడాన్ని, మరియు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనుకోవచ్చు, లేదా వెబ్సైట్ అనుకోవచ్చు, లేదా ఈ ఫాలోవర్స్ ఉంటారు కదా, దాని ట్రోలర్స్ కానీ అభిమానులు, ఫేవరెట్స్ ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చిన విధానం ఈ కోణంలో దాన్ని పోలరైజ్ చేస్తుంటారు. మనం సినిమాలో కూడా 2 సార్లు చూసాం డైలాగ్ కూడా. ఒకవేళ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతే చూశారా అంత ధనం ఖర్చు పెట్టిపోతున్నాడు అంటారు. లేదు కింద నుంచి కారులో వెళ్తే అమూల్యమైనటువంటి సమయం వృధా చేస్తున్నాడు, స్పీడ్గా పని చేయాలి కదా అనేది ఇంకో రకం అంటారు. లేదు అక్కడ ఏదైనా నక్సలైట్ల ప్రాంత ఏరియాకి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏమంటారు, ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు వహిస్తారు. ఇట్లా ఏదో ఒకటి అంటే కూర్చున్న తప్పే, నిలబడే తప్పే, ఈ విధంగా ప్రతిదీ విమర్శించడానికి కాదేది కానరావు అన్నట్టుగా ఏదైనా విమర్శిస్తూ ఉంటారు. నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో అది విమర్శలు కూడా ఉండాలి, అవి కొన్ని సహేతుకంగా కూడా ఉంటాయి. కానీ కొన్ని భూతద్దంలో పెట్టి చూసి ఎటకారంగాను మరీ నైతికంగా లేకుండా దిగజారినట్టుగా కొన్ని కథనాలు కొన్ని వెబ్సైట్లలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తుంటాం. ఆ తరహా చెందిందే ఈ వార్త. ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం అన్ని సంవత్సరాల్లో 48 వారాలు ఉంటాయి. అంటే ఒక ఆదివారం తీసుకొని 47, 48 ఒకటి అర తగ్గుతుంది. లేదా మొన్న 7 వారాల్లో అన్నిటికి కూడా 47 కానీ 48 కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం అలాగే ఉంటుంది. అంటే ఒక ఇయర్లో ఒక 47 కానీ 48 కానీ సోమవారాలు, 47 కానీ 45 మంగళవారాలు, బుధవారాలు అలాగే ఉంటాయి ఇయర్ పీరియాడికల్గా చూస్తే. అయితే ఇప్పుడు అదే విషయాన్ని వీళ్ళు చెప్తున్న అంకె ప్రకారం అదే 30/39 అంటే వీళ్ళకు మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఈ రోజుకు చూసుకుంటే జనవరి వరకు అంటే ఇంకా 48 అంటే ఇయర్ కాలేదు కాబట్టి ఇప్పటి వరకు 39 వారాలు వచ్చాయి. ఈ 39 వారాల్లో ప్రతి మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నాడు అనేది వాళ్ళ ఉద్దేశం. వాస్తవానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వాళ్ళకు ఆర్థిక మూలాలు, ఆర్థిక సోర్సులు తెలంగాణ కన్నా చాలా తక్కువ ఉన్నాయి. వాటది అందరికీ విషయం. పైగా అక్కడ ఎదుగుతున్న క్రమంలో పెట్టుబడులు రావాల్సిన క్రమంలో వాళ్ళకి ఆ లోకల్ రాజకీయాల వల్ల, పడి రాజకీయాల వల్ల, ఈ ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్పీ చేసినటువంటి రాజకీయాల వల్ల పెట్టుబడులు కూడా అంతకు రాలేదు. ప్లస్ దాంతోపాటు ఈ ఏదైనా ఉన్న వనరులను దోచుకుపోవడానికి వాళ్ళు ఎప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏదో రూపంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులని పోర్టు విషయంలో కానీ, ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ ఇక్కడ లాకేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ పెట్టుబడుల రూపంలో రావడానికి కానీ అంతగా ప్రయోజనం జరగలేదు. అంటే వెరసి అక్కడ ఆదాయం తగ్గిందని చెప్పవచ్చు. తప్పని పరిస్థితుల్లో వీళ్ళు సంక్షేమ పథకాలు కూడా భారీ ఎత్తున పెట్టారు. ప్రజలకు ఉచిత పథకాలు, పంపిణీ పథకాలు అని చెప్పొచ్చు. నిజంగా కూడా గతంలో తమిళనాడు కన్నా ఘోరంగా అయితే లేదు, కానీ ఇప్పుడున్న సమకాలీక రాజకీయాలలో మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఉదాసీనమైన పథకాలు ఎక్కువ ఉన్నాయి. అది సంక్షేమం పేరున జరుగుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు పొటెన్షియాలిటీ ప్రకారం చూస్తే మాత్రం అది ప్రమాదకర పరిస్థితిలో ఉంది. అయితే మరి ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు రోజువారీ రెవెన్యూ ఎక్స్పెండిచర్సు, దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వాల్సిన జీతాలు, ఇవన్నీ కూడా దానికి సరిపోయేటువంటి ఆదాయం లేకపోవడం, దానివల్ల కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి ఖర్చు కావాల్సి వస్తుంది, డబ్బులు కావాల్సి వస్తుంది. వెరసి వాళ్ళకు ఎప్పటికీ లోటు బడ్జెట్. ఇంకా ఆ లోటు బడ్జెట్ కూడా ఎలా అంటే నెలకి ఇవ్వాల్సిన జీతాలు, రోజువారీ పెట్టే ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి, వడ్డీల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది, అసలు కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రాజెక్టుల మాట, మౌలిక వసతుల మాట దేవుడు అరుగు. ఇంత బలహీనటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ఇవ్వడం వల్ల ఇంకా కుదేలినటువంటి ఆర్థిక వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేక రకరకాలైనటువంటి సోర్సులు వాడుకుంటూ
మినిమం అంటే లాస్ట్ చివరి అవకాశం కూడా వాడుకుంటూ ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి అంటే మండే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మంగళవారం శాంక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి వారం అప్పు తెస్తూ ఉన్నాడు. గత పోయిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈరోజు జనవరి ఇప్పుడు రెండవ వారానికి వస్తే సుమారు 39 వారాలు వచ్చినాయి. 39 వారాలలో 10 వారాలు తీసేసి 9 వారాలు తీస్తే 30 వారాలు 30 మంగళవారాలు ఆయన అమౌంట్ డ్రా చేశాడు, అప్పు తీసుకున్నాడు. సుమారు అవి 59,000 కోట్ల రూపాయలు. అంటే 59,000 కోట్లు అంటే మాటలేం కాదు. అంత అమౌంట్ తెచ్చి జీతాలు ఇవ్వడానికో ఏం చేశాడనేది అది ఆర్థిక శాఖను చూసుకుంటుంది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ లేదా వైఎస్ఆర్పి ఆపోజిట్ వర్గం కానీ మనం ప్రతి మంగళవారం కానీ జగన్మోహన్ రెడ్డికి అప్పు వారం అయిపోయింది, ఇది అప్పు డేగా మారిపోయింది. మంగళవారం వస్తుందంటే ఆయన అప్పు చేస్తున్నాడు. సో గతంలో కూడా అతన్ని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఫ్రైడే పక్షాన్ని అక్కడ ట్రోల్ చేశారు. ఈరోజు అప్పు పక్షి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గాను పర్సనలైజ్గా పోలరైజ్ చేస్తూ బాగా ట్రోల్ చేస్తుంటారు. అందుకని అక్కడ రాజకీయం అంటేనే కొంత సాఫ్ట్గా ఉండేవాళ్ళు కానీ ఉన్నత వర్గాల నుంచి రాజకీయాలు రావడానికి కొంచెం భయపడుతుంటారు. సో ఇలాంటి ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్లో భాగంగానే ఇప్పుడు మీరు అన్నటువంటి 30/39 అంటే 39 వారాల్లో 30 వారాలు అప్పు చేశాడనేది దాని ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.